ఈరోజు మిమ్మల్ని ఎవరైనా వచ్చి నీ బలం ఏంటిదని అడిగితే, నా చదువే నా బలం అనకూడదు, నా ఆస్తి నా బలం అనకూడదు, నా జ్ఞానం నా బలం అనకూడదు, నా వాక్చాతుర్యమే నా బలం అని అనకూడదు, నా అందము, నా ఐశ్వర్యము, నా టాలెంట్స్, నేను కలిగినదంతా నా సమస్తం, లేదా నా భర్త, నా భార్య, ఈ విధంగా ఎవ్వరు కూడా, నా స్నేహితులు ఎవరిని బలంగా ఎంచొద్దు. ఇంకా కొంతమంది చెప్తున్నప్పుడు విన్నాను, నాకు ఈ కూర అంటే ప్రాణం, నా కొడుకు అంటే ప్రాణం, నా భార్య అంటే ప్రాణం, ఇంకా నా స్నేహితులు అంటే ప్రాణం, నాకు ఈ బుక్ అంటే ప్రాణం, ఆ సినిమా అంటే ప్రాణం, ఈ యొక్క పాట అంటే ప్రాణం, ఈ మ్యూజిక్ అంటే ప్రాణం అని అంటూ ఉంటారు. మనకు ఏది ప్రాణంగా ఉండదు. ప్రాణం పెట్టిన వారు ఎవరు? మన కొరకు. మనకు ప్రాణం ఇచ్చింది దేవుడే, మన కొరకు ప్రాణం పెట్టింది దేవుడే. మనం ప్రాణప్రదంగా దేన్ని ఎంచాలి, ఎవరిని ఎంచాలంటే కేవలం దేవుని మాత్రమే బలంగాను ప్రాణంగాను మనం ఎంచాలి తప్ప ఇది ప్రాణం, అది ప్రాణం, వారు ప్రాణం, వీరు ప్రాణం అని ఎప్పుడూ